అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి. ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టేసి జాయిన్ చేశాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తినగా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ వేసుకున్న తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఉన్న డాట్ వేసుకుంటే మీకు ఈ కప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు రెండు షేప్ బెల్ట్లు అంటే రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకేసారి కుట్టేసుకోండి. ఒకసారి ఇంకొకటి తర్వాత అని కుట్టకండి. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి, అప్పుడే చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ అనేది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి. చాలామంది కొత్త వాళ్ళకి ఏంటంటే షేప్ బెల్ట్ అనేది ఉల్టా సీదా పడిపోతూ ఉంటుంది కదా, అలా పడకుండా ఉండడానికి నేను చిన్న టిప్ చెప్తాను. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఫస్ట్. ఇంకొక షేప్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే నాకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్ళిందో అది పాదం వైపు పెట్టాను. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపు పెట్టాను. కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాను. మీకు లైనింగ్ క్లాత్ ఒకటే లేయర్ వచ్చింది, ఇంకోటి లేయర్ రాలేదనుకుంటే వేరే క్లాత్ అయినా పెట్టచ్చు. అంతేనండి. ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా చక్కగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి, ఇలా నేను చూపించినట్టు. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలాగా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేద్దాం. ఒకటి వచ్చేసి పైనుంచి వస్తుందండి జాయిన్ చేయడానికి. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ సీదా అనేది మన వైపుకు ఉంటుంది, ఉల్టా అనేది కిందకు ఉంటుంది. దీనిపై నుంచి మన షేప్ బెల్ట్ అనేది నేను చూపించినట్టు ఒక లేయర్ వదిలేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోండి చక్కగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి, లేదంటే మనకి కుట్టు అనేది విడిపోతుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసేయండి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే రావాలి. మళ్ళీ అడుగు భాగంలో ఇలా పెట్టేసుకుని ఒకటి పైనుంచి వస్తే ఇంకోటి వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది అనమాట. ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి అన్నాను కదా, 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ 2 తీసుకోవాలండి. మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకోండి. అలా అని చెప్పేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ కాకుండా ఒరిజినల్ క్లాత్ తీసుకుంటే పీలుకుపోతుంది అనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. దీనిపైన ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టేసుకోండి. ఇలాగా నేను చూపించినట్టు ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా పైన పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా చక్కగా అడుగు భాగంలో పెట్టేసుకోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మన వైపు కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా. సో దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకోండి. ఇలాగా అదే మనకి ఉక్సు పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలి పొడుగు సరిపోయిందా లేదా. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి తీసుకున్నాను క్లాత్ అనేది. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసేయండి. దీనిపైన పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని నీట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇదంతా కూడా ఇటువైపు కూడా అంతే. ఇలాగా నీట్గా కుట్టేసిన తర్వాత ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ వచ్చింది కదా, ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, కిందకి దిగుతుంది అనమాట. ఇప్పుడు నేను కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి వెనకాల పట్టి కింద అని చెప్పాను కదా, సో అదే క్లాత్ అనమాట. కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇలా దీనిపైన పెట్టేసేయండి. పైన పెట్టేసుకుని
ఇలా మొత్తం చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మొత్తం కూడా అంతే, ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నడుము లూజు నాకైతే 30 ఇంచులు, దాంట్లో 4వ భాగం వచ్చేసి 7.5. సో మనకి బ్యాక్ 7.5, ఫ్రంట్ కూడా 7.5 అలా ఇచ్చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే అది తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా నేను చూపించినట్టు ఇక్కడ డాట్ వచ్చి ఇక్కడ కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ కొంచెం నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి, అప్పుడే భుజాలు జారకుండా ఉంటాయి. సో ఇటు కూడా అంతే, ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా స్లోప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను వచ్చేసి సిల్వర్ పైపింగ్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనకి బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది కదా. క్రాస్కున్న క్లాత్ని అన్నింటిని జాయిన్ చేసేసుకున్నాను. మొత్తము వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. నీట్గా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలండి. ఇది మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి అయితే స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి, రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఎక్కడ సాగదీయకండి, ఖర్చు కరెక్ట్గా ఉండాలన్నమాట, ఎక్కువ తక్కువ ఉండకూడదు. పాదం ఇంచు ఉంటే సరిపోతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా చక్కగా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చిన్న చిన్న టక్స్. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. తీసేసుకుని స్టార్టింగ్లో ఇలాగా చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మొత్తం కూడా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. థ్రెడ్ పక్కనే కుట్టుపడాలన్నమాట. ఇలాగా ఇలా థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. రెండో వైపు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టైనా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇదంతా ఇంతే, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. చెప్పైనా రెండో వైపు మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టన్న వేసుకోవచ్చు. నేనైతే కుట్టు వేసేస్తున్నాను. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంతే. మీకు ఏమన్నా వెడల్పుగా అనిపిస్తే పట్టీ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతా కూడా అంతే. ఇదంతా ఇలా చక్కగా అయిపోయిందండి. రఫ్ ఇచ్చేసేయండి.
రఫ్ ఇచ్చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా నీట్గా ఉండాలండి, ఎక్కువ తక్కువ ఉండకూడదు అనమాట. సో ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ని పెద్దగా మనం ఏమీ కుట్టాల్సిన అవసరం లేదు, తిప్పేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టు వేసుకుని తిప్పేసుకుని మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఫస్ట్ వచ్చేసి మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మన వైపుకి ఫస్ట్, ఆ తర్వాత మనకు ఆపోజిట్లో అలాగా సగం నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఒక వైపుకి లాగేసేటట్టు ఉండదు. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయిందండి ఇది కూడా. తర్వాత వచ్చేసి రెండోది ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్, ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, ఆ తర్వాత వచ్చేసి ఆపోజిట్లో పెట్టేసేయండి. ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే, ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి. హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. హ్యాండ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. నడుము దగ్గర కూడా అంతే, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి, మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా, ఇంకో కుట్టు. ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ మొత్తానికి 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి, టోటల్గా 3 స్టిచ్చెస్ అనమాట. స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ లాస్ట్కి ఇంకొక స్టిచ్ ఇలాగా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా. తర్వాత నడుము దగ్గర కూడా అంతే, నడుము దగ్గర కూడా ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఓకేనా. తర్వాత ఇంకొక స్టిచ్, మొత్తానికి 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. కార్నర్ దగ్గర కూడా అంతే ఇలాగా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగే నేను చూపించినట్టు కటింగ్ స్టిచ్చింగ్ 2 చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. సో ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. కటింగ్ వీడియో చూడండి, ఎందుకంటే ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలా ఖచ్చితంగా బండ గుర్తులతో అనేది దీని మీద టాపిక్ అనమాట. సో బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.